దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. రాజు బెల్షస్సరు ప్రభుత్వము 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనం కాక మరి ఒక దర్శనం కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు శూషాను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడు నీవు కనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేము మిమ్మల్ని స్తుతించి ఉంటుండగా మా స్తుతి ఆరాధన మీ సన్నిధిలోనికి ధూపం వలె చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపించి దీవించి రక్షించుమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీరు పొందుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తూ ఉంటుండగా తండ్రి, మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించుమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. మా దేవుడు నీవు, మా దేవుడు నీవు, నీవే మా దేవుడు కనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపించి దీవించి రక్షించుమని మరొకసారి బ్రతుకులాడుకుంటూ మహిమ మీరు పొందుకొని మనం ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు అనేక వారాల్లో దానియేలు గ్రంథాన్ని గురించినటువంటి సంగతులు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశము దేవుని యొక్క రాజ్యము. ఈ సంగతిని నేను మీకు పదే పదే తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో రాజ్యాలు వెలిసాయి, రాజ్యాలు అంతరించిపోయాయి. కానీ దేవుని రాజ్యం మాత్రము శాశ్వతంగా వస్తున్నట్లుగా, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గత వారంలో దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ప్రియులారా 6 రాజ్యాలను గురించి మనం చూసి ఉన్నాము. అందులో 4 రాజ్యాలు ఈ భూ సంబంధమైనవి. ఒక రాజ్యము సాతానుది. ఆ తర్వాత వచ్చేది దేవుని యొక్క రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యొక్క రాజ్యము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండినట్లుగా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ సందర్భంలోనే దానియేలు గ్రంథము 8వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, దానియేలు గ్రంథము
8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్న ఈ భాగము హీబ్రూ భాషలో రాయబడింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ అధ్యాయము 28వ వచనం వరకు అరాబిక్ భాషలో రాయబడింది. ప్రియులారా, ఎందుకు ఆ విధంగా రాయబడింది అంటే దానియేలు గ్రంథము 2, 3, 4, 5, 6, 7 అధ్యాయాల్లో దేవుడు అన్యులైన రాజుల గురించి, రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయం నుంచి తన ప్రజలైన ఇశ్రాయేలీయులు, అంత్యకాలంలో ఇశ్రాయేలుకు జరగబోయే సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 8వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 5 వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి వ్యక్తి దానియేలు. ఇంకొక వ్యక్తిని చూస్తూ ఉన్నాం, ఆయన రాజైన కోరేషు. మరొక వ్యక్తిని చూస్తూ ఉన్నాం, ప్రవచన పూర్వకంగా ఆయన అంతియోకస్ ఎపఫనీ. మరొక వ్యక్తిని చూస్తూ ఉన్నాం, వాడు సాతానుడు లేదా అంత్యక్రీస్తు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా ఆ సంగతులు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలన చేసుకుందాము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. చదవండి. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదటి కలిగిన దర్శనం కాక మరి యొక్క దర్శనము కలిగిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లగా రాజగు బెల్షస్సరు పరిపాలన 3వ సంవత్సరము అని అంటే దానియేలు కలిగినటువంటి ఈ దర్శనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో జరిగిన సంఘటనలకు ముందే వచ్చి ఉన్నదని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్న సంగతులు ఏవైతే ఉన్నాయో వాటికంటే ముందుగానే ఈ దర్శనం అనేది దానియేలుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ దర్శనం చూసినప్పుడు దానియేలుకు ఆ సంగతి అర్థం కాలేనట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. వేరొక రాజుకు దర్శనం కలిగినప్పుడు వారి యొక్క భావాన్ని తెలియజేసిన దానియేలుకు ఈ కళ భావం అనేది, ఈ దర్శన భావం అనేది అర్థం కాలేదు. అందుకే దానియేలు ఈ దర్శన భావం తెలుపమని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇదే 8వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒక్కసారి చదువుతాము. 15వ వచనం నుంచి ఒక్కసారి చదువుతాము. చదవండి ఆ మాటలు. దానియేలును నేను ఈ దర్శనం చూచితిని, దానిని తెలుసుకొనగలిగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలయి నదీ తీరమున మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెబుకద్నెజరు దర్శనం కలిగినప్పుడు, నెబుకద్నెజరు కళ కలిగినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని దానియేలు దేవుని వలన తెలుసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దానియేలుకి దర్శనం కలిగింది. ప్రియులారా, దాని భావం తెలుసుకొనగోరి ఆయన ఆలోచన చేస్తూ ఉంటుండగా ఒక స్వరం ఆయనతో చెప్పడం వింటూ ఉన్నాము. గబ్రియేలు ఈ దర్శన భావం ఇతనికి తెలియచేయమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రియులారా, గాబ్రియేల్ అనే మాటకు అర్థము ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు అని అర్థము. గాబ్రియేలు మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేయడానికి దేవుని దూతగా వాడబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దానియేలు కలిగిన ఈ దర్శనం తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు జకరియా ఎలిజబెత్తో మాట్లాడుతూ ఉండినప్పుడు గాబ్రియేలును పంపించడం మనం చూస్తూ ఉన్నాం. మరియమ్మతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గాబ్రియేలును పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ దర్శన భావం అనేది గాబ్రియేలు ద్వారా తెలియచేయబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ దర్శన భావం అనేది దానియేలునకు ఎంత ఖర్చు వేసిందంటే ఆయన రూపము మారిపోయింది. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒకసారి చదువుతాము. 27వ వచనం ఒకసారి చదవండి. అదే అధ్యాయం 27వ వచనము. ఈ దర్శనం కలగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తున్నై ఇంటిని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయించు వచ్చింది. ఈ దర్శనమును గురించి విస్మయము గలవాడినైతిని కానీ దాని సంగతి తెలుపగలవాడు ఎవరను లేకపోయేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు యొక్క క్యారెక్టర్ మనం చూసినట్లయితే దేవుని యొక్క దర్శనమును పొందుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప ప్రవక్తగా దేవుని గ్రంథంలో దానియేలుని గురించి మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎంతగా ఆ దర్శనం వలన ఆయన మనోవికారం చెంది ఉన్నాడో, ఎంతగా ఆ దర్శనం వలన ఆయన వ్యాధిగ్రస్తుడై ఉన్నాడో, మూర్ఛిల్లి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ దర్శనంలో చూసినటువంటి ఈ సంగతులు అంత్యకాలానికి సంబంధించినవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం ఏ కాలంలో ఉన్నాము? ఏ కాలంలో ఉన్నామండి? అంత్యకాలంలో ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా సందేహం ఉందా? ఏమండి, మేము అంత్యకాలంలో ఉన్నామో లేదో నాకు తెలియట్లేదు అని అనుకుంటూ ఉన్నారా? ఒకవేళ ఆ విధంగా అనుకుంటూ ఉండినట్లయితే దేవుని నామాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాము, మనము అంత్య దినాల్లో ఉన్నాము. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచన పూర్వకమైన మాటలు, దానియేలు గ్రంథంలో వివరించినటువంటి ఆ దర్శనపు సంగతులు ఈ దినాన నీకు నాకు అన్వయించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రవచన పూర్వకమైన మాటలు మన జీవితానికి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనవి. అందుకు దానియేలు ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. రెండవ సందర్భాన్ని చూద్దాము. దానియేలు గ్రంథంలో రెండవ వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూద్దాం. చదవండి ఆ మాటలు. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణము నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. ప్రియులారా, దానియేలు షూషాను పట్టణానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఈ సందర్భం జరిగినప్పుడు దానియేలు ఇంకా బబులోనులోనే ఉన్నాడు, బబులోను పట్టణంలోనే ఉన్నాడు. కానీ జరగబోయే సంగతులు దేవుడు దానియేలుకు చూపెడుతూ ఉన్నాడు కనుక ఈ బబులోను రాజ్యము అంతమొందిన తర్వాత మాదీయుల పారసీకుల రాజ్యం వస్తూ ఉంది కనుక మాదీయుల పారసీకుల రాజ్యంలో షూషను అనేది క్యాపిటల్ సిటీగా ఉండబోతూ ఉంది కనుక దేవుడు దానియేలును అక్కడికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శరీరంలో కొనుక్కోయబడి ఉన్నాడు, ఆత్మలో కొనుక్కోయబడి ఉన్నాడు, మనకైతే తెలియదు.
ఆమేన్, హల్లెలూయా. హెజ్కేలును కొనిపోయినట్లుగా, యోహానును కొనిపోయినట్లుగా దేవుని ఆత్మ దానియేలును శూషణ కోటలోకి తీసుకుని వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చదువుదాము. 3వ వచనం చదవండి. 3వ వచనం నుంచి నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములను, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథంలో ప్రతి మాట కూడా సింబాలిక్ అండి, సాదృశ్యముగా మనం తీసుకుంటూ ఉండాలి. దేవుడు నెబుకద్నెజరుకు దర్శనం కలిగించినప్పుడు, ఆ ప్రతిమను చూపించినప్పుడు, ఆ ప్రతిమ యొక్క శిరస్సు బంగారమయముగాను, దాని యొక్క రొమ్ము చేతులు వెండిగాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే. శిరస్సు బబులోను సామ్రాజ్యము, బబులోను సామ్రాజ్యము అంతరించిపోతూ ఉంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ పొట్టేలు ప్రియులారా మాదీయుల పారసీకుల రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో బబులోను గురించి ప్రస్తావన లేదు. కారణం ఏంటంటే అప్పటికే బబులోను రాజ్యం ఒక ముగింపులోకి వస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యం ఒక ముగింపులోకి వస్తూ ఉంది. ప్రియులారా మాదీయుల పారసీకుల సామ్రాజ్యం అనేది వెలుస్తూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. గమనించండి, ఈ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి, 2 ఎత్తుగా ఎదుగుతూ ఉన్నాయి. కానీ ఒక కొమ్ము కంటే మరొక కొమ్ము ఎత్తుగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా ఈ 2 కొమ్ములు అనేవి మాదీయుల పారసీకుల రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. మాదీయుల ముందు బబులోను సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ తర్వాత వచ్చిన వారు పారసీకులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పారసీకుల యొక్క కొమ్ము ఎత్తుగా ఉంది. అంటే మాదీయుల కంటే పారసీకులు పై చేయి కలిగి ఉన్నారనడానికి ఇది సాదృశ్యమై ఉన్నది. ఆ ప్రకారంగానే చరిత్రలో జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా మనము 7వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ఈ సింహము ఏ విధంగా బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉందో, అలాగే ఆ యొక్క ఎలుగు బట్టి మాదీయుల పారసీకుల రాజ్యాన్ని ఏ విధంగా సూచిస్తూ ఉందో, ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ పొట్టేలు ప్రియులారా పారసీకుల రాజ్యాన్ని, మాదీయుల రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పారసీకుల రాజ్యంలో ప్రాముఖ్యమైన వ్యక్తి కోరేషు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పొట్టేలు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పారసీకుల యొక్క రాజ్యము ప్రియులారా కోరేషు చక్రవర్తిని చూపెడుతూ ఉంది. రాజైన కోరేషుని చూపెడతా ఉంది. ప్రియులారా నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక రాజ్యము అవతరించాలన్నా, ఒక రాజ్యము కూలిపోవాలన్నా, అంతరించాలన్నా అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రాజ్యాన్ని ఆయన నిలవబెట్టాలన్నా, ఒక రాజ్యాన్ని కూల్చివేయాలన్నా, తన చిత్తం నెరవేర్చడానికి, తన ఉద్దేశం నెరవేర్చడానికి, తన ఆలోచన నెరవేర్చడానికి, తన ఉద్దేశించిన సంగతి నెరవేర్చడానికి ప్రియులారా ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదాము. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు ఎంతో ఎంతో గొప్పవి, శ్రేష్టమైనవి. తన ప్రజలను డిసిప్లిన్ చేయడానికి దేవుడు తన ప్రజలను నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. తన ప్రజలను క్రమశిక్షణలో
పిల్లరా తన ప్రజలను నెబుకద్నెజరు చేతిలో పెట్టాడు. ఆ సమయం అయిన తర్వాత తన ప్రజలను విడిపించడానికి దేవుడు కోరేషు రాజును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. పాలసేపు రాజు అయిన కోరేషును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఈ కార్యాలు జరగడానికి అనేక వందల సంవత్సరాల పూర్వమే యెషయా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ఆ మాటలు చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. చదువుతారు ఎవరైనా? తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? హల్లెలూయా. తన ప్రజలను శిక్షించడానికి, తన ప్రజలను డిసిప్లిన్ చేయడానికి దేవుడు నెబుకద్నెజరు చేతికి తన ప్రజలను అప్పగించాడు. కానీ ప్రియులారా, అది శాశ్వతము కాదు. దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ శిక్షిస్తూ ఉండడు ప్రియులారా. దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ తీర్పు తీరుస్తూ ఉండడు. ఆయన క్షమిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ దినములైన తర్వాత లేదా ఆ సంవత్సరములైన తర్వాత దేవుడు తిరిగి ఇశ్రాయేలు ప్రజలను యెరూషలేముకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అలా చేయడానికి కోరేషును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుతాము. 25వ వచనం ఒకసారి చదవండి. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను, నా నామమును ప్రార్థించేవాడప్పుడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చును. ఒకడు బురద త్రొక్కున్నట్లు, కుమ్మరి మన్ను త్రొక్కున్నట్లు అతడు సైన్యాధిపతులను నలుగు త్రొక్కును. ఒక సాధనాన్ని దేవుడు లేపుతూ ఉన్నాడు. ఒక పరికరాన్ని దేవుడు లేపుతూ ఉన్నాడు. తన ప్రజలకు తిరిగి తన రాజ్యములోనికి, తన పట్టణములోనికి, వారి పట్టణములోనికి, వారి రాజ్యములోనికి, యెరూషలేములోనికి తీసుకురావడానికి దేవుడు ఒక సాధనాన్ని లేపుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం చదువుదాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుతారా? కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. కోరేషుని ఏమని పిలుస్తూ ఉన్నారండి దేవుడు? నా చిత్తమంతయు నెరవేర్చువాడా. అన్యుడైన రాజు కోరేషు. కానీ దేవుడు తన చిత్తాన్ని ఆయన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. తన ఉద్దేశాన్ని ఆయన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కోరేషు దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడండి? చదవండి 28వ వచనం ఒకసారి. కోరేషుతో నా మంద కాపరి. ఇశ్రాయేలు మందను కాచేవాడు ఆయన అన్యుడు. దేవుడంటే తెలియని వాడు, దేవుడంటే ఎరిగిన వాడు. వారి చేతికి ఆయన ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. చదువుదాము 45వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. అంతా కూడా కంటిన్యూషన్ ఒకసారి చదువుదాము. చదవండి ఆ మాట. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజును నడికట్టును విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడి ఉండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిస్తూ ఉన్నాడు. ఏమండి? దేవుడు కోరేషును అభిషేకించాడంట. అసలు అభిషేకించడం అంటే ఏంటి? అభిషేకించడం అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు వేరు చేయడం అని. ఒక ప్రత్యేకమైన పని నెరవేర్చడానికి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నెరవేర్చడానికి, ఒక ప్రత్యేకమైన కార్యము నెరవేర్చడానికి ప్రత్యేకించబడిన వాడు అభిషిక్తుడు. యేసుక్రీస్తు ప్రభువాని గురించి కూడా అదే మనకు తెలియజేయబడింది. క్రీస్తు అనగా
అభిషక్తుడు అని అర్థం. ఎందుకు ఆయన అభిషేకించబడ్డాడు? ఆయన ద్వారా రక్షణ కార్యము నెరవేర్చబడాలని దేవుడు ఉద్దేశించాడు కనుక, ఆయన ద్వారా రక్షణ జరిగించబడాలని దేవుడు ఉద్దేశించాడు కనుక, ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించి అనేక మంది కొరకు రక్తాన్ని కార్చవలసి ఉన్నది కనుక, రక్షణ కార్యము శిలువ మీద నెరవేర్చబడి ఉంటుంది కనుక, ఆయన నా అభిషక్తుడని క్రీస్తుని గురించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కోరేషుని గురించి దేవుడు చెప్తున్న మాట, ఆయన నా మంద కాపరి, ఆయన నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, ఆయన ఆ పని కొరకు నేను ఆయనను అభిషేకించి ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు కోరేషును అభిషేకించాడు ఒక ప్రత్యేకమైన పని కొరకు. దేవుడు ఏ పని కొరకు ఆయన అభిషేకించాడో తెలుసా? తన ప్రజలను తిరిగి యెరూషలేములోకి తీసుకురావడానికి. తన ప్రజలను తిరిగి యెరూషలేములోకి తీసుకుని వచ్చి అక్కడ మందిరము నిర్మించబడాలా, తన ప్రజలు మరలా తన దేశంలోకి తీసుకుని రాబడి దేవుని నామం మహిమపరచబడాలి. అందుకు దేవుడు అన్యుడైన ఒక రాజును ప్రత్యేకపరచుకొని అభిషేకించి ఆయన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. ఇది ప్రవచన పూర్వకమైన మాట. ఈ సంగతి జరగడానికి అనేక సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల పూర్వమే యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. కోరేషుని నేను అభిషేకించి ఉన్నాను. ఆ మాట చదివేసి మళ్ళీ మనం దానియేలు గ్రంథంలో పోతాం. చూడండి, 45వ అధ్యాయంలో మాట చదవండి. అని యెహోవా అభిషేకించుకొని సెలవించుచున్నాడు. రెండో మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో వచ్చబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు బిరుదునిచ్చితిని. అన్యుడైన రాదు, దేవుడంటే తెలియదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు నిమిత్తము, యాకోబు నిమిత్తము మరుగైనటువంటి నిధుల నుంచి ప్రియులారా ఈయన్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎజ్రా నెహెమీయా గ్రంథాలు మీరు చదవండి. అక్కడ చూసినట్లయితే కోరేషు రాజు పరిపాలనలో ఇశ్రాయేలు తిరిగి యెరూషలేములోకి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మామూలుగా పంపించడం కాదండి, వారి చేతికి కావలసినటువంటి పనిముట్లన్నీ ఇచ్చి, వారికి కావలసిన ఆస్తినిచ్చి, వారికి కావలసినటువంటి సంపదనిచ్చి, నెబుకద్నెజరు ఏవైతే బబులోను దేశానికి కొనుక్కోయాడో ఆ సామగ్రిని అంతటిని తిరిగి కోరేషు రాజు వారి చేతికి ఇచ్చి పంపించి, తిరిగి మీరు వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళి మీ దేశంలో ఆ మందిరాన్ని నిర్మించండి అని కోరేషు రాజు పంపించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు. ఏ విధము చేతనైనా జరిగించుకుంటాడు, ఎవరి చేతనైనా జరిగించుకుంటాడు. ప్రియులారా, అన్యులైనా తన చేతిలో సాధనముగా వాడుకొని తన ప్రజలకు చేయవలసిన మేలు, తన ప్రజలకు చేయవలసిన ఉపకారం, తన ప్రజలకు చేయవలసినటువంటి క్షేమాన్ని దేవుడు తప్పనిసరిగా జరిగిస్తాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క ప్రణాళికలను మనము బాగుగా ఎరుగవలసి ఉన్నది. దేవుడు
ఉద్దేశాలను మనకు బాగుగా ఎరగవలసి ఉన్నది. ఆయన చేతి పనులను, ఆయన కార్యాలను మనం బాగుగా ఎరగవలసి ఉన్నది. దేవుడు అదే బాధపడుతూ ఉన్నాడు. నా ప్రజలకు నేను ఎంత చెప్పినా నా మాట వినట్లేదు వారు. నా ప్రజలను ఎంత మొత్తుకున్నా నా మాట వినట్లేదు. నేను ఈ కార్యాన్ని చేయబోతూ ఉన్నానని చెప్పినా వారిలో స్పందన కనిపించడం లేదు. అందుని బట్టి నేను చింతిస్తూ ఉన్నానని ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దానియేలు నాకు ఆ సంగతి ముందుగానే దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దానియేలు నాకు ఆ సంగతి దేవుడు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, దానియేలు, ప్రభువా ఎప్పుడు మమ్మల్ని పంపిస్తావయ్యా? ఈ దేశం నుంచి తిరిగి మేము ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశానికి వెళ్ళడానికి, ఆ పరిశుద్ధ దేశంలో చేరుకోవడానికి, ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి, నాశనం చేయబడిన మందిరం తిరిగి కట్టడానికి మేము ఎప్పుడు వెళ్ళాలి అని ఒకవేళ దానియేలు అనుకుంటూ ఉన్నాడేమో. దేవుడు దానియేలునకు ఈ దర్శనాన్ని చూపెడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దానియేలు చూసినటువంటి ఈ దర్శనంలో ఉన్న పొట్టేలు కోరేషు రాజును, మాది పారసీకుల రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుడు వారికి గొప్ప బలాన్ని ఇచ్చాడు, గొప్ప శక్తిని ఇచ్చాడు. ఒక్కసారి దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం చదువుకొని మనం ముగించుకుందాము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం అన్నమాట. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగుగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయేను. అది తనకి ఇష్టమైనట్టుగా జరిగించు బలము చూపుచు వచ్చేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రవచన పూర్వకమైన ఈ మాటలన్నీ కూడా సత్యము, నమ్మదగినవి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన మాటలు ఇవి, సత్యమైన మాటలు ఇవి. ఈ ప్రవచనము తూచా తప్పకుండా, ఒళ్ళు కూడా పోకుండా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు కోరేషును అంత అత్యధికముగా హెచ్చించాడు. తన అధికారానికి తిరిగి లేకుండా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన ప్రజలను డిసిప్లిన్ చేయడానికి నెబుకద్నెజరు వాడుకున్నాడు. తన ప్రజలను తిరిగి యెరూషలేములోకి పంపించడానికి కోరేషును వాడుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు. ఆయన రాజ్యమునకు మితి లేదు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన రాజ్యము ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు దేవుడు మన పట్ల ఏ కార్యాన్ని చేస్తూ ఉన్నాడో మనము గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ నౌ? ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? ఏం చెబుతూ ఉన్నాడు దేవుడు? ఆ పని చేయడానికి మనం కూడుకోవాలని ప్రభు బయట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. భయపడవద్దు. ఈ ఉదయకాలంలో వచ్చిన మాట అదే. అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధిక బహుమానం అంటున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు భయపడద్దు అని అంటుంటే దాని అర్థం ఏంటండి? ఎందుకు ఆయన అంటున్నాడు? భయపడవద్దు అని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఎందుకు అంటున్నాడండి? ఎందుకు అంటున్నాడు? దేవుడు అబ్రహామును భయపడవద్దు అని ఎందుకు అంటున్నాడు? సింపుల్ రీజన్, ఆయన భయపడుతున్నాడు కాబట్టి. ఇట్స్ వెరీ సింపుల్ రీజన్.
భయపడవద్దని దేవుడు చెబుతున్నానంటే కదా అర్థం ఏంటంటే ఆయన భయపడుతున్నాడు కాబట్టి. భయపడవద్దు, భయపడవద్దు, నేను నీకు కేడుమును నీ బహుమానము అత్యధికమగును. ఐఎమ్ ద రివార్డ్ ఫర్ యూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భయపడవద్దు. రాజ్యాలు మారుతూ ఉన్నాయి, స్థితిగతులు మారుతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, కానీ వీటన్నిటిపైన దేవుని యొక్క హస్తం ఉంది. దానియేలు గ్రంథం అదే సంగతిని మనకు తెలియజేస్తుంది. దానియేలు గ్రంథము మనకు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే భయపడవద్దు. పరిస్థితులు ఏ విధంగా మారినా, రాజ్యాలు మారినా, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతూ ఉంది. కనుక ఆ ప్రణాళికలో, ఆ చిత్తంలో, ఆ ఉద్దేశంలో మనం కూడా ముందుకు కొనసాగుతాము. ఆ ప్రవాహంలో మనం కూడా ముందుకు వెళ్దాము. దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో జరిగించుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన